వస్తలేడు, చెక్ చేద్దామా. What's up guys, welcome back to my channel. Hope everyone is doing great. Welcome back to another vlog. I'm here at the MA Biker Stores and 1 hour back Mahesh phone chesadu. He really wants to ride a bike, Continental GT, and 2 days nunchi cheptunnadu veldamu baagundi ride. Bike aithe kodi modify chepichadanta na friend. So ride cheddam okasari ra annadu. So I'm here at the store and he is on the way. Vachaka bike తీసుకొని అలా రైడ్ చేసేద్దాము. I'll see you in the GoPro mode in 3, 2, 1. And this is the bike మహేష్ తెచ్చింది అయితే. అంటే నేను ఎప్పుడు నడపలేదు జీటీ అయితే ఇంతవరకు, ఫస్ట్ టైం నడుపుతున్నా. చాలా టైమ్స్ ట్రై చేస్తా కానీ జీటీ నడపడానికి, బట్ కుదరలేదు. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఎగ్జాస్ట్లు కూడా బాగా గట్టి పెట్టించినాడు, అది ఇది అన్నాడు. సో లెట్స్ ట్రై వన్స్. వస్తుందా ఫ్రేమ్ లేక అసలు? సరే చేస్తా. అజయ్ గారు వెళ్ళిపోతున్నాడు, బాయ్. బాబా వచ్చినాక చూద్దాం. ఓ మై గాడ్, అమ్మా సౌండ్ ఎగ్జాస్ట్ అది లోపలికి వస్తుంది రా నాయనా. వద్దా బ్రో, నా వాచ్లో చూపిస్తుంది బ్రో లౌడ్ నాయిస్ అని. ఫస్ట్ టైం నడుపుతున్నా ఒక జీటీని అయితే. లాల్ 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 లాల్. ముందు ఫ్యూల్ పోయిద్దాం. ఫ్యూల్ లేదంట, మహేష్ డబ్బులు ఇచ్చాడు. ముందర లేదు. GT 650 అంటే ఆ మాత్రం ఉంటుంది కదా, కానీ లాంగ్ రైడ్స్ చేయాలంటే బైక్ మీద చాలా కష్టం బై. ఎందుకంటే ఇట్లా లీన్ అయి ఉంటాం కాబట్టి. మనకి పెట్రోల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇక్కడికే కాబట్టి ఒక 100 రూపీస్ దిగొప్పుతాం. ఓకే, పెట్రోల్ కొట్టించేసాం. అమ్మ, ఈ సౌండ్కి నా వాయిస్ రికార్డ్ అవుతుందో కాదో అర్థమే కావట్లేదు, ఇంత గట్టి వస్తుంది సౌండ్. డ్యూయల్ ఎగ్జాస్ట్, నైస్. నేను డ్యూక్ 390 అడ్వెంచర్ ఒక పెద్ద సీసీ తర్వాత ఇదే ఇంకొక హైయర్ సీసీ బైక్ని రైడ్ చేయడం. అండ్ ఎవరు వస్తలేడు, చెక్ చేద్దామా. క్రేజీ ఫుల్ ఉన్నప్ప సౌండ్ మాత్రం చెవులు బ్లాస్ట్ అవుతున్నాయి నాకైతే. నైస్. ఇలాంటి బైక్ ఒకటి ఉండాలబ్బా ఇంట్లో. ఈవినింగ్ టైమ్స్ అలా చిల్లు కొట్టడానికి భలే పనికి వస్తుంది. కానీ సౌండ్ వస్తుంది మాత్రం.
ఇంకా జస్ట్ ఊకే నార్మల్గా మొత్తం థ్రాటల్ ఆపేసిన తర్వాత కూడా అని ఒక ఏమంటారు పాప్ సౌండ్ వస్తుంది బాగా గట్టిగా. మీకు చూపిస్తాను ఎలా ఉందో అసలు సౌండ్ అయితే. అక్కడ సైడ్కి ఒక చోట ఆపుకొని ఈ ట్రాఫిక్ ఒకటి హైవేలో ఏం ట్రాఫిక్ అయినా ముందర ఏమైనా చెక్కింగ్ జరుగుతుందేమో. టర్నింగ్ తీసుకుందాం మనం. ఇక్కడ కింద ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీకు ఎగ్జాస్ట్ చూపిస్తా. అమ్మ ఏమన్నా ఉంది ఎగ్జాస్ట్ అయితే. ఇక్కడ మనకి కొద్దిగా ప్రశాంతంగా చూసుకోవచ్చు. కాపుకున్నాము దానికి రాబ్లంలే. ఇట్లాంటి ఎగ్జాస్ట్లు పెట్టుకొని కర్నూలు చూస్తే పోలీసులు పట్టుకొని కొడతారు. ఎంత బరువు ఉంది అయ్యా, వెనకలు తిప్పలేకున్నా. ఇది ముందే స్లాంట్ ఉంది. స్టాండ్. ఓ మై గాడ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మరి ఇంత ఎగ్జాస్ట్ వస్తుందని. యాక్చువల్గా నేను కర్నూలులో కొంతమంది చూస్తా, బట్ మరి ఇంత ఉండదు చూడండి అసలు. మీరు వీడియోలో మీకు సరిగ్గా వస్తుందో లేదో తెలియదు కానీ క్రేజీ సౌండ్ ఉండబ్బా. Okay, let's back to. And బాగుంది, అప్పుడే హీట్ ఎక్కుతుంది. మామూలుగా ఉంటుంది బండి, ఇంకా ఫుల్ హీట్ ఆన్ ఉంటుంది ఎనీ టైం. అండ్ స్టోర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ బ్రోకి ఏదో వర్క్ ఉందంట, వెళ్ళిపోవాలన్నాడు. సో యాక్చువల్గా బ్రోది ఇక్కడ కాదనమాట, మన కోసం అని తెచ్చాడు బైక్, ట్రై చేస్తాడని. ఫుల్ మాత్రం ఇన్సైన్ ఉంది అయ్యా. ఇక్కడ వెళ్దాము హైవే. గాల్లో ఊతున్నట్టుంది పోయా నాకైతే. ఇంత ఎగ్జైట్ ఎందుకు అవుతున్నావు రా నాయన, జీటీనే కదా అంటే భయ్యా ఫస్ట్ టైం నడుపుతున్నా నేను జీటీని. ఇంతవరకు నడపలేదు. నడపాలి అనుకున్నా, ఎవరు నా ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరు లేరనమాట జీటీ ఓనర్స్. అండ్ నేను వేరే వాళ్ళకి అడిగా, తెలిసిన వాళ్ళకి, బట్ దే డినైడ్ మీ. సరేలే మనం మనకు దగ్గర ఉన్న బైక్స్తోనే వెళ్దామన్నట్టు నేను ఎక్కువ అడుక్కోను ఎవరిని. వీడియోడు ఇండికేటర్ వేయకుండా, ఇండికేటర్ వేస్తావురా, లెఫ్ట్ పోతున్నావు కదా. వెనికిల నా టీ షర్ట్ అయితే గాల్లోకి వెళ్ళిపోతుంది. వెనికిల ఫ్రీ షో అందరికి. సారీ భయ, రైడింగ్ జాకెట్ తెచ్చుకునింటే బాగుంది భయ. భయం అవుతుంది బైక్ నడపాలంటే. బాబా క్రేజీ ఉంది.
అసలు ఎగ్జాస్ట్ ఓన్లీ బైకర్స్ క్యాన్ ఫీల్ దట్. ఎగ్జాస్ట్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ పెట్టించినాడు బ్రో అయితే. అసలు జస్ట్ థ్రాటల్ ఆఫ్ చేస్తుంటే లైక్ పాప్ సౌండ్ వస్తుండే ఇక్కడనే. షిట్. Sorry. అరే రాయల్ ఎన్ఫీల్డ్ భయ్యా. ఫుల్ వస్తుంది చూడు అట్లా. మీరు రైడ్ చేయాలా జీటీని ఒక్కసారైనా. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు బైక్ లైసెన్స్ వచ్చి ఎప్పుడు 2019 అంటే ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది. నాకు 5 ఏంది 6 years అవుతుంది నాకు లైసెన్స్ వచ్చి. జీటీని ఇప్పుడు నడుపుతున్నా నేనైతే. ఇట్లాంటిది ఒక బైక్ ఉండాలబ్బా గరాజ్లో. ఐ మీన్ ఇలాంటిది ఇది కాదు, దీనికంటే కొద్దిగా బెటర్ ఉన్నాయి కొన్నితే. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రా అండ్ రస్టిక్ వచ్చేదంటే ఈ బైకే. క్రేజీ ఉంది టార్క్ కానీ, స్పీడ్ మాత్రం పికప్ క్రేజీ ఉంది పో. నైస్ రా.